హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక ఫిలిపినో డిజర్ట్ చూపించబోతున్నాను. అమ్మో, అక్క మళ్ళీ కొత్త డిజర్ట్ తో వచ్చింది, కడుపు ఖరాబ్ చేస్తుంది అని కంగారు పడకండి. ఈ డిజర్ట్ నేను చేయలేదు, నా ఫ్రెండ్ చేశారు. ఆవిడ ఫిలిపిన్ అన్నమాట. న్యూజిలాండ్ వచ్చాక పరిచయం అయ్యారు. న్యూజిలాండ్ లోనే చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు. మనకి ఇక్కడ ఏమైనా తెలియకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉంటారు. ఆవిడ మొన్న వీకెండ్ మన ఇంటికి వచ్చారు. మా పిల్లల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆవిడకి పిల్లలు లేరు. మా పిల్లలకి ఏదైనా డిజర్ట్ చేసి పెట్టాలనిపిస్తుంది అన్నారు. వెంటనే షాప్ కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకున్నారు. ఆవిడే తెచ్చుకుని ఆవిడ చేతులతో ఒక డిజర్ట్ ప్రిపేర్ చేసి మా పిల్లలకి పెట్టారు. ఇంతకీ ఆ డిజర్ట్ పేరు చెప్పలేదు కదా, లిచి ఫ్లాన్. కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసానో లేదో తెలియదు, ఫిలిపినో డిష్ కదా. ఇదిగోండి, ఈవిడే ఆ ఫ్రెండ్. ఆ డిజర్ట్ ఎలా ప్రిపేర్ చేశారో చూద్దాము. చూస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఈ డిజర్ట్ కి కావాల్సినవి 12 ఎగ్స్ అండి. ఎగ్ మొత్తం కూడా కాదు, ఎగ్ లో ఉన్న ఎల్లో పార్ట్ ఒక్కటే. సో ఈవిడ వైట్ అంతా పక్కకు తీసేసి ఎల్లోని సెపరేట్ చేసి వేరొక బౌల్ లో వేసుకుంటున్నారు. ఈవిడ పేరు క్యాండీ. నువ్వు బాగున్నావా, పిల్లలు బాగున్నారా అని ఎప్పటికప్పుడే కాల్ చేసి అడుగుతూ ఉంటారు. హెల్ప్ కావాలంటే చెప్పు అని అడుగుతూ ఉంటారు. హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, ఆ మాట చాలు నాకు. మన ఇండియన్ ఫుడ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఒకసారి నన్ను కలిసినప్పుడు పానీపూరి గురించి అడిగారు. ఇక్కడే ఏదో ఒక ఇండియన్ ఫంక్షన్ లో తిన్నారంట, చాలా నచ్చిందంట. మరి ఈవిడ ఇంత కష్టపడి మా పిల్లల కోసం ఈ డిజర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు కదా. ఈవిడికి ఎలాగో పానీపూరి అంటే ఇష్టం అని నాకు తెలిసింది కాబట్టి నేనైతే పానీపూరి చేశాను. మీకు చూపిస్తాను, నెక్స్ట్ టైం షార్ట్ లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అంతేకాదు ఈవిడికి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్ నుంచి ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు ఆవిడ. ఒక రోజు ఈవిడ వేరే వాళ్ళతో చెప్తూ ఉన్నారు ఇండియన్ ఫుడ్స్ చాలా బాగుంటాయి అని. నేను విన్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈవిడతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చారు. ఆవిడైతే మా పాపతో ఆడుకుంటున్నారు. ఎల్లోని చాలా జాగ్రత్తగా సెపరేట్ చేస్తున్నారు. మరి ఎల్లో ఒక్కటే వాడితే వైట్ సంగతి ఏంటని అడిగాను. ఈ వైట్ ని ఆవిడ ఇంటికి తీసుకెళ్లిపోయి ఏదో డిష్ ప్రిపేర్ చేసుకుంటారంట. అలా అయితే పర్వాలేదు, లేకపోతే ఎగ్స్ వేస్ట్ అయిపోతాయని నా బాధ. ఇది చేస్తున్నంత సేపు ఫుడ్స్ గురించే మా టాపిక్. ఈ ఫుడ్ తెలుసా, ఆ ఫుడ్ తెలుసా అని మాట్లాడుకుంటూనే ఉన్నాము. నువ్వు సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, బాగా ఫేమస్ అయిన ఫుడ్స్ ఏంటి మీ ప్లేస్ లో, మీ దేవురు, మీ పేరెంట్స్ సంగతి ఏంటి, మీ స్టడీస్ ఏంటి? నాకైతే క్వశ్చన్స్ వచ్చాయి. 12 ఎగ్స్ కి ఎల్లో సెపరేట్ చేస్తారు. ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నారు. ఈ టైంలో బీటర్ ఉంటే బాగా పనిచేస్తుంది, కానీ మా ఇంట్లో లేదు. ఒక ఫోర్క్ ఇచ్చాను, దాంతో చాలా కష్టపడుతున్నారు. ఇదిగోండి, ఇదేమో కండెన్స్డ్ మిల్క్. ఈ డిజర్ట్ కి 2 కంపల్సరీ ఉండాలంట. ఒకటి కండెన్స్డ్ మిల్క్, ఇంకొకటేమో ఇదిగోండి చూపిస్తున్నాను కదా, క్రీమీ అని ఉంది. చూస్తుంటే కొంచెం చిక్కటి పాలు లాగా కనిపించాయి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకున్నారు. బాగా బీట్ చేసిన ఎగ్స్ ని బౌల్ లో వేస్తున్నారు. ఎగ్స్ ని ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా ఈ డిజర్ట్ వస్తుందంట. ఈ పెద్ద బౌల్ లో బాగా బీట్ చేసిన ఎగ్స్ ని వేసారు. చెప్పాలంటే చాలా ఓపిక కావాలి. అదిగోండి, ఇంకో ఫ్రెండ్ వెనకతలు ఉన్నారు, మా పాపతో ఆడుకుంటున్నారు, గేమ్స్ చూపిస్తున్నారు. మా బుడ్డోడేమో లోపల పడుకున్నాడు. ఇప్పుడు ఇందులోనే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నారు. బేటర్ ఉంటే ఇవి తొందరగా పని అయిపోయేది, స్పూన్ వల్ల చాలా కష్టపడుతున్నారు. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూజిలాండ్ లోని మంచి మంచి ప్లేసెస్ అని చూపిస్తాను మీకు. కండెన్స్డ్ మిల్క్ ని బాగా మిక్స్ చేస్తారు. ఇప్పుడైతే పక్కనే ఇంకో డబ్బా ఉంది కదా, క్రీమీ అని రాసుంది, మిల్క్ లాగా ఉన్నాయి, అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు. మీలో చాలా మంది ఇంకా జాబ్ అప్డేట్స్ గురించి అడుగుతూనే ఉన్నారు. ఆల్రెడీ కొంతమందికి ఆన్సర్ చేశాను, మిగతా వాళ్ళకి నెక్స్ట్ వీడియోస్ లో ఆన్సర్ చేస్తాను. కొంతమంది అయితే ఇన్స్టాలో వాళ్ళు డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళకైతే అక్కడే ఆన్సర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నారు. ఇదైతే కంపల్సరీ వేయాలంట ఫ్లేవర్ కోసం. లాస్ట్ వీడియోలో ఒక డిజర్ట్ చేసి చూపించాను కదా ఫిజోవాస్ తో, ఫిజోవా క్రంబుల్ అని. ఆ డిజర్ట్ ని ఈవిడ కూడా టేస్ట్ చూపించాను, చాలా బాగుంది అన్నారు. ఫిజోవాస్ అయితే ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి, సీజన్ అంట. మన ఛానల్ ఇప్పుడు 85,000 సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది. లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు 75,000 ఉన్నాము. కొత్తగా వచ్చిన 10,000 మెంబర్స్ కి వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. ఇప్పుడు ఓవెన్ లో ఉన్న ట్రైన్ తీసుకొని ఇందులో హాట్ వాటర్ వేసుకుంటున్నారు. ఈ హాట్ వాటర్ తో పాటు ఓవెన్ లో పెడతారంట. ఇప్పుడు ఓవెన్ ని 220 degrees దగ్గర పెట్టుకుని 10 minutes ప్రీ హీట్ చేసుకుంటున్నారు. అది హీట్ ఎక్కే లోపల ఈ బేక్ చేసే ట్రేలోని కొంచెం హనీ వేసి అప్లై చేసుకుంటున్నారు. హనీ అయితే కంపల్సరీ వేయాలంట, లేకపోతే అడుగు అంటుకుంటుందని చెప్పారు. మీలో చాలా మంది న్యూజిలాండ్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అక్క అని అడుగుతున్నారు. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, ఆ 2 చాలా ముఖ్యం. చెప్పకపోతే నేను అసలు కనుక్కోలేను, నేను కూడా ఆన్సర్ చేయలేను. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రే లోని హనీ అప్లై చేసేసిన తర్వాత ఈ బీట్ చేసిన ఎగ్స్ ని ఇందులో వేసేసుకుంటున్నారు. 2 ట్రేలు తీసుకున్నారు కదా, ఈ పెద్ద ట్రేలోనేమో మా పిల్లల కోసం చేస్తున్నారు, ఈ చిన్న ట్రేలోదేమో ఆవిడ ఇంటికి తీసుకెళ్తారంట.
వాళ్ళ హస్బెండ్ కి ఇస్తారంట. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఈ రెండు ర్యాప్ చేసేస్తున్నారు. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా లేదా అని అడిగాను కదా, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. ఇప్పట్లో అయితే మైక్ కొనే ఉద్దేశం లేదు, కొంచెం ఫ్రీ అయ్యాక ఫ్యూచర్ లో చూస్తాను. ఈ మధ్య కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది, అందుకని వీడియోస్ 1 డే గ్యాప్ లో పెడుతున్నాను. ఇంకా ఇవి బాగా ర్యాప్ చేసేసి ఓవెన్ లో పెట్టేయడమే. ఇది అవ్వడానికి కరెక్ట్ గా 1 అవర్ టైం పడుతుంది. ఆఫ్టర్ 1 అవర్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కుక్ అయిపోయింది, ఓపెన్ చేస్తున్నారు. మొత్తానికి మన డిజర్ట్ రెడీ అయిపోయిందండి. చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒక ప్లేట్ లో ఆవిడ సర్వ్ చేశారు. మా పిల్లలకి తినిపించారు. మా పిల్లలు ఇంటి నిండా బొమ్మలు ఓపెన్ చేసి పెట్టారు. ఇంకా వాటితో మా బాబుని మా పాపని ఇద్దరిని ఆడిస్తున్నారు. ఈ లోపల ఈవిడ ఈ డిజర్ట్ ని చిన్న చిన్న పీసెస్ చేసి ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతారంట. రోజు మా పిల్లలకి ఒక్కొక్క పీస్ తినిపించమన్నారు. ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటది కదా, ఇంకా బాగుంటదంట స్వీట్. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. నాకైతే మన జున్ను గుర్తొచ్చింది. ఇది తింటే సేమ్ జున్ను తిన్న టేస్ట్ వచ్చింది. ఇంత చక్కగా ఓపిక్గా ప్రేమగా మా పిల్లల కోసం ఈ డిజర్ట్ ని చేసి పెట్టిన క్యాండీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ రకంగా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. అలానే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను, ఉంటాను.